పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కృప, విశ్వాసము, ప్రేమ. ప్రియులారా, కృప, విశ్వాసము, ప్రేమ అనే ఈ 3 చిన్న పదాలలో పౌలు తను ఏ విధంగా మారుమనస్సు పొంది క్రీస్తును విశ్వసించాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనం మరియు వీటిని పేర్కొన్న వరుస క్రమం ఆధారంగా మనం గమనిస్తే మన ఆత్మీయ యాత్రలో వీటి చేత ఇదే వరుస క్రమములో సంధించబడతాం. మొట్టమొదటిది కృప. కృప అనున్నది అర్హత లేకపోయినా దేవుని నుండి పొందుకునే దయ. ఇది సమస్త మానవాళికి అందించబడింది. పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ దేవుని కృప ప్రత్యక్షమై అని వ్రాశాడు. ప్రియులారా, క్రీస్తు మానవరీతిగా ఈ లోకములోనికి రావడం, శిలువ మరణం పొందడం అనేవి ఆయన సంపూర్ణ కృపకు సాక్ష్యముగా మరియు ఈ కృపను వివరించేదిగా ఉన్నాయి. అయితే ఇతర చోట్ల ఈ కృప అనే పదానికి ప్రత్యామ్నాయంగా వరం అనే పదం వాడబడినప్పటికీ ఈ వచనములోని సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆయనను పొందుకున్న వారికి ఆయన ద్వారా అనుగ్రహించబడే వరాలు బయలుపరచబడతాయి అని కూడా చెప్పొచ్చు. ప్రియులారా, మనం దేవుని కృపను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు క్రీస్తులో మన విశ్వాసాన్ని వ్యక్తపరిచి దేవుని జీవమనే స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. ఇది పౌలును రూపాంతర అనుభవములోనికి నడిపింది. పౌలునే కాదు, ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ మార్చబడతారు. విశ్వాసం అంటే మన ముందు ఉంచబడిన వాస్తవాలను సత్యము అని విశ్వసించడం. క్రీస్తును గురించిన శుభవర్తమానం ద్వారా దేవుడు ఆయన కృపను బయలుపరుస్తాడు. ప్రియులారా, ఈ సత్యములోని మన విశ్వాసం దేవుని కుమారుని సంపూర్ణత్వాన్ని మన జీవితాలలోనికి తీసుకుని వస్తుంది. అప్పటి నుండి ఆయన కృప మరియు వరములలోని విశాలత మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తులో బయలుపరచబడిన ఒక దేవుని ప్రాథమిక గుణలక్షణం ఆయన ప్రేమ. క్రీస్తులో దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ఆ ప్రేమ గురించి వాస్తవంగా మనకు తెలియదు. యోహాను దేవుడు ప్రేమాస్వరూపి అని వ్రాశాడు. చాలామంది ఈ ప్రేమను దేవుని జ్ఞానముతో నిమిత్తం లేకుండా స్వయముగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఈ అన్వేషకులు దేవుని కృపను పొందుకోవడానికి సిద్ధపడతారో దేవుని ప్రేమ వరదలాగా వారి హృదయాలను ముంచెత్తుతుంది. క్రీస్తును రక్షకునిగా విశ్వసించడం అనేది ప్రాథమిక బీజముగా పనిచేసి వరద గేట్లు తెరిచినట్లుగా దేవుని గురించిన అన్ని విషయాలను మనకు బయటపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక బహుమానపు పెట్టెను తెరుస్తున్నామని దాని లోపల ఇంకా అనేక బహుమానాలు ఉన్నట్టు కనుగొన్నామని ఊహిందాం. ఇందులో ఉంచబడిన ప్రతి బహుమానము గొప్ప విలువను కలిగి ఆ మొదటి బహుమానం యొక్క సంపూర్ణతలో ఇవన్నీ భాగస్వాములవుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బహుమానాన్ని తెరిచిన తరువాత మాత్రమే ఆయన యొక్క గొప్ప మరియు విస్తారమైన ఆశీర్వాదాలు వాస్తవముగా కార్యరూపం దాలుస్తాయి. ఈ మొదటి పెట్టెను తెరవడం అంటే ఆయన కృపను గురించి విచారించడమే. ఈ మొదటి పెట్టెను తెరవడానికి నిర్ణయించుకోవడం అంటే మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడం.
ఆ పెట్టెలో ఉన్న బహుమానాలు తెరవడం అంటే ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నటలో భాగస్వాములవ్వడం. ఇవన్నీ క్రీస్తులో మనం కనుగొంటాం. ఈ ఆశీర్వాదాలతో ఎంత సమృద్ధి ఉన్నదో గమనిందాం. కృప, విశ్వాసము, ప్రేమ అనేటువంటి వీటిని మనం కలిగి ఉన్నాం. దైవ ఆశీర్వాదములు పొందుకున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభు మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచుమని, తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.